ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. పాతకాలంలో జపాన్లో ఒక విచిత్రమైన పద్ధతి ఉండేదట. అదేంటంటే వయసు అయిపోయిన ఏ పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకొని పోయి ఎత్తైన కొండ ప్రాంతంలో వదిలి వచ్చేవారట. వారా పని కూడా చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి క్షీణించి చనిపోయేవారట. ఒక యువకుడు తన తల్లి వయసు పైబడి చేతగాని స్థితిలో ఉందని ఆమెను తన భుజాలపై మోసుకొని కొండల్లో వదిలేసి రావటానికి బయలుదేరాడు. మార్గం మధ్యలో తన భుజంపై ఉన్న తన తల్లి ఏదో చేస్తున్నట్టు గమనించాడు. చెట్టు కొమ్మలను, కొన్ని పువ్వు కొమ్మలను తెంపుతూ వెళ్ళే దారంతా వేస్తూ వెళ్ళింది. ప్రశ్నించాలని అనుకున్నా అలాగే వెళ్తున్నాడు. అలా చాలా దూరం వెళ్ళాక తన తల్లిని కిందకు దింపి వెనుదిరిగాడు. నిన్ను నా భుజంపై మోసుకొస్తున్నప్పుడు నువ్వు చెట్టు కొమ్మలను తుంచి ఎందుకు కింద పడవేస్తున్నావు అని ఎందుకు అలా చేశావు చెప్పు అన్నాడు. దానికి తల్లి, నాయనా, నేను ముసల్దాన్ని అయిపోయాను, నన్ను వదిలేస్తున్నావు, పర్వాలేదు, మళ్ళీ నేను తిరిగి రాకూడదని చాలా దూరం నన్ను మోసుకొని తీసుకొని వచ్చావు. ఒకవేళ నువ్వు దారి తప్పి ఇబ్బంది పడతావేమోనన్న భయంతో ఆ కొమ్మలను తెంపి దారి పొడుగున వేస్తూ వచ్చాను. ఆ గుర్తులనే జాగ్రత్తగా చూసుకుంటూ ఇంటికి వెళ్ళు నాయనా అంది. అమ్మ ఎక్కడున్నా అమ్మే. అలాగే యేసయ్య కూడా అంటున్నారు, తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నానని యేసయ్య కూడా చెప్తున్నారు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైన కార్యం వివాహము. ఈ ఘనమైన కార్యం